నా ప్రార్థనకి జవాబు ఇవ్వండి అయ్యా, అయ్యా నన్ను క్షమించండి అయ్యా అని దేవుణ్ణి ఏం చేయాలి? మనము అడగాలి. అడక్కోకుండా నీవు నిద్రపోతే అట్లాగే ఉంటుంది. ఇక సోమరువైనా చెడ్డదాసుడా, ఇతన్ని కాళ్ళు చేతులు కట్టి ఆ కటిక చీకట్లో పడవేయండి. చూసారా ప్రియులరా? కనుక భక్తి ఎలా చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా సువార్త ప్రకటించాలి? అయ్యా నాకు తెలియలేదయ్యా, నీవే నాకు సహాయము చేయండి అయ్యా అని దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడే మనకు సహాయము